రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో 63 ఏళ్ల వృద్ధుడు 8వ తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సైతం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. 15 రోజుల పాటు కేసు దర్యాప్తు చేసి మరోసారి మీడియా సమావేశం నిర్వహిస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ఇందులో ఓ ట్విస్ట్ నెలకొని ఉండడం చర్చనీయాంశమవుతుంది. వృద్ధ స్థానిక కోమిటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసుల వలయంలో ఉన్న వృద్ధుడు ఎలా ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలను బాధిత కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవంగా చూస్తే సినిమా జరిగిన ఘటన అంటే ఏదైతే చిన్నారి ఉందో 8వ తరగతి చదువుతున్న చిన్నారిపై 62 సంవత్సరాల వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడో చాలా దారుణం, దురదృష్టకరం అని చెప్పాలి. అయితే దీనికి ముగింపుగా అతను మరణించడం చాలా మంది సమర్థిస్తున్నప్పటికీ మరి కొంతమంది ఈ విధంగా అంటే ఇటువంటి పనులు చేసిన వారికి కేవలం మరణశిక్ష ఒకటే కాదు, బతికినంత కాలం దారుణమైన శిక్ష వేయాలి అన్న వాదన కూడా వినిపిస్తున్న ధర్మల ఈ ఎవరైతే ఉన్నాడో అతను వ్యక్తి చనిపోవడం మాత్రం ముగింపు పలికినప్పటికీ చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ విషయాలు పరికిస్తే కనుక ఎవరైతే వ్యక్తి ఉన్నాడో 8వ తరగతి చదువుతున్న 5వ పాపని ఈ హాస్టల్ నుంచి గురుకుల హాస్టల్ తీసుకెళ్ళడం మాత్రం హాస్టల్లో కూడా వార్డెన్లు మరీ సరైన దృష్టి లేకుండా వారు పంపించడం మాత్రం నిజంగా చాలా దారుణంగానే చెప్పాలి. ఎందుకంటే గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ ఉండే పిల్లలకి ఆహారం, బట్టలు, ఇతరత్ర ప్రభుత్వం అందించే సబ్బు సామాగ్రి కాకుండా వాళ్ళ ప్రవర్తన పైన కూడా వార్డెన్లు దృష్టి పెట్టాల్సిన అవసరం అంతేనా ఉంది. అలా కాకుండా పిల్లల్ని ఇచ్చారీతిలో వదిలేయడంతో ఎందుకంటే హాస్టల్లో ఉంటున్నారు, గిరిజన పాఠశాలలు చదువుతున్నారంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎటువంటి చెడు అలవాట్లకు గురవుతున్నారు అనేది కూడా ఈ వార్డెన్లు కానీ ఇతర ఉపాధ్యాయులు గమనించాల్సిన విషయం ఉంది. అయితే ఈ 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల చిన్నారిని అంటే అప్పుడప్పుడే లోకం గురించి తెలుసుకుంటున్న చిన్నారిని ఈ వృద్ధుడు కొన్ని విషయాల్లో పెట్టి బయట తీసుకెళ్ళినట్టుగా ఇది కేవలం ఒకసారి కాకుండా ఈ గతంలో కూడా 3 సార్లు జరిగిందని, అందుకే పాప అతను నమ్మి వెళ్ళిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఒక తోటలో వీడిని చేస్తున్న ఈ అమ్మాయితో అతను పాల్పడుతున్న విధానానికి అయితే కనుక చాలా కొంతమంది వ్యక్తులు అంటే వీడియో తీశారు. ఆ వీడియో పరంగా బయటకు రావడం, అలాగే ఆ వ్యక్తి కూడా దాన్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తూ చేయడం విషయం తెలిసిన అంటే ఎవరైతే పాప ఉన్నారో పాపకు తల్లిదండ్రులు లేరు, మా అమ్మను తాత ఉన్నారు, వాళ్ళు ఏక వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కొంతమంది చెప్తున్నప్పటికీ నిరుపేదలుగా మాత్రం ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే వ్యక్తి దురాఘాతానికి పాల్పడ్డాడో అతను కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా మసలుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఆ కేసు అయినప్పుడు మాత్రం స్వతహాగా అయితే కనుక ఈ దురాఘాతం జరిగింది, పోలీసులు అరెస్ట్ చేశారు, అతని పైన కొంతమంది దాడి చేశారు. అయితే పోలీసులు అతను రక్షించి కోర్టుకు హాజరుపరిచేందుకు ఈ ఏర్పాటు చేసినప్పటికీ అనుకోకుండా అంటే రాత్రి 10 గంటలకి అతన్ని జైలుకి స్టేషన్ లో అంటే ఉదయాన్నే జైలు తరలిస్తారు. అప్పుడు దాకా స్టేషన్ లో ఉంచాలన్న దృక్పథంలో తీసుకెళ్తున్నారు. ఈ కొడుకు కోడలు సంతకాలు కావాలని తీసుకున్నారన్న ఒక వాదన నిలబడుతుంటే పోలీసులే కావాలని ఇలా చేశారా అంటే అతను చంపారా అన్నది వస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం నిర్మోహమాటంగా అతను బతికుండడం కూడా అనవసరమే. అయితే కాకపోతే తమ సంతకాలు ఎందుకు తీసుకున్నారని కొడుకు కోడలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అతని మరణాన్ని మాత్రం అందరూ సమర్థిస్తూనే ఉన్నప్పటికీ అంటే కుటుంబ సభ్యులు కూడా పరువు పోయిందని, ఇంకా ఆ సమయంలో పరుగుతో ఎలా బతుకుతాడో అది అతను చావు సరైందంటూ చెప్తున్నప్పటికీ ఇంకో విధంగా చూసుకుంటే అతను కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు పెట్టి వార్త ఇస్తున్నారని ఇది ఎంత మాత్రం క్షమించరాదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే కాకినాడ జిల్లా పోలీసులు అయితే ఒక ప్రకటన చేశారు. ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఆ పాప ఫోటోలు, వీడియోలు, అలాగే పాప పేరు, స్కూలు ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో ఎన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్య తీసుకుంటామని పోక్సో కేసు కింద వాళ్ళందరూ పరిగణించబడతారని పోలీసులు కూడా హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ ఒక చిన్నారిపై ఈ విధంగా దురాఘాతాలకు పాల్పడే వారికి, ఆగేత్యాలు పాల్పడేవారు మాత్రం సరైన శిక్ష, గుణపాఠం నేర్పే విధంగా ఉండాలి. కావాలండి ఈ చిన్నపాటి మరణించిన శిక్ష సరిపోదు, వారి జీవితాంతం అంటే కఠిన శిక్షలు అమలు చేస్తే తప్పించి ఎందుకంటే సమాజంలో ఎక్కడో అక్కడ చిన్నారులపై ఆగేత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే చిన్నారులు వీధిలో వస్తే కుక్కలు దాడి చేసినట్టుగా ఆ పిచ్చ మతంతో చిన్నారులను చూసి కొంతమంది అంటే వయసుతో కూడా సంబంధం లేకుండా మనవరాళ్ళని కానీ చిన్న పిల్లల్లో చూసి వారిలో ఏ సెక్స్ గుణాలు కనిపించాయో తెలియదు కానీ తెగబడే విధానాన్ని మాత్రం అరికట్టే విధంగా కఠిన చర్యలు అవలంబిస్తే తప్పించి అంటే ఒక విధమైన
భయానక వాతావరణం సృష్టించి తప్పించి చిన్నారులపై ఇలాగ అఘాయిత్యాలు కానీ లైంగిక దాడులు కానీ పాల్పడే వారికి గుణపాఠం చెప్పకపోతే మాత్రం సమాజంలో సరైన దృక్పథం రాదు. వీరిపై చట్టపరి చర్యలు ఉంటూనే మరింత కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి ఎవరైతే ఈ అఘాయిత్యాలు పాల్పడుతున్నారో వాళ్ళకి సరైన గుణపాఠం చేసే అవకాశం ఉంటుంది. రచన రైట్ దురాని. అలాగే మరి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దానిపైన కూడా దర్యాప్తు కూడా చేపట్టారు పోలీసులు. మరి ఇంతకు ముందు మరి బాలిక ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇలాంటి సమాచారం ఇలా జరిగిందని కూడా ఎప్పుడు చెప్పలేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? వాస్తవంగా చూసుకుంటే చిన్నారిపై అఘాయిత్యం జరిగింది అని మనం ప్రస్తుతానికి అయితే నిర్ధారించకూడదు. ఎందుకంటే పోక్సో సెక్షన్ అమలు చేసేందుకు అన్ని చట్టాలు అన్ని కేసులు నిర్ధారించారు. అయితే ఇతను మరణంతో పాటు ఇవన్నీ పక్కకి వెళ్ళినప్పటికీ అతను గతంలో 3 సార్లు తీసుకెళ్లాడు తోటల్లోకి అన్నది మాత్రం నిర్ధారణ అయింది. ఎందుకంటే హాస్టల్ వాటిని ఎవరైతే ఉన్నారో ఆవిడ సెలవుని మరొక ఉపాధ్యాయులు తనకు పదే చెప్పబట్టి అంటే ఆ అమ్మాయి కూడా నిర్ధారించిందని తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తన తాతగా ఇతను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజక్షన్ చేయిస్తారంటూ చెప్పడం వల్ల పంపించడం జరిగిందని గతంలో కూడా తాను వెళ్ళారని చెప్తున్నారు. అయితే ఇవన్నీ చూసుకుంటే కనుక ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుతున్నారో కొంతమంది పిల్లలు ఇలా బయటికి వెళ్తున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవట్లేదు అన్నది మాత్రం ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. ఇతర పైన వాస్తవంగా ఆ పాప తల్లిదండ్రులు లేకపోతే ఎవరు సరిగ్గా చెప్పడానికి ముందు రావట్లేదు. అయితే తాతను అవ్వ ఉన్నారు, వాళ్ళు మాత్రం చాలా దారుణంగా తమ పట్ల చిన్నారి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం వదలకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పేటలో అంటే తాము ఏ పేటలో అయితే నివసిస్తారో దూరంగా ఉంటారని తమతో సన్నిహితంగా ఉంటారు తప్పించి తనకు బంధువు కాదంటూ ఆ అవ్వ చెప్పే మాటలను బట్టి చూస్తుంటే ఇలాగా చిన్నారులపై వల వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్ పైన కానీ ఎవరైతే కన్నేసించారో వాళ్ళందరికీ ఒక విధంగా తాకటిస్తారు తప్పించి. ఎందుకంటే చట్టపరంగా చూసుకుంటే కనుక పోక్సో కేసులు ఉన్నాయంటే దానికి సరైన శిక్షలు ఉంటాయి. దాని గురించి చర్చించడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్ అయితే కనుక పోక్సో కేసు కింద నమోదు చేశారు. అయితే ఎవరైతే దురాఘాతానికి పాల్పడ్డాడో అతను చనిపోవడం కూడా పెద్దగా చర్చనీయాంశం కాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చిన్నారి పైన లైంగిక దాడి చేసిన వాడిని బతకడానికి వీల్లేదు అని చాలా మంది చెప్తున్నారు. ధర్మిల అలాగే కావాలని జరిగిందా లేకపోతే అతను అవమాన భారం భరించలేక ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కోణాలు వినిపిస్తున్నప్పుడు అతను చనిపోయి ఉన్న విధానాన్ని చూసి మాత్రం చాలా మంది అయితే కనుక ఇతన్ని హత్య చేశారు కావాలని. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు సమాజానికి చిన్నారులపై లైంగిక దాడులు పాల్పడేవారిని ఎవరిని విడిచిపెట్టకూడదనే వాదన బలంగా వినిపించడం, ప్రభుత్వం కూడా తమ పార్టీ కార్యకర్త అయినా సరే ఎవరిని ఉపేక్షించకూడదు, ఇటువంటి రాక్షసులు భూమి మీద మరో నిమిషం ఉండకూడదన్న విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు చెప్పిన ధర్మిగా ఇటువంటి వ్యక్తుల్ని భూమి మీద ఉంచకుండా ఇటువంటి శిక్ష వేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రచన రైట్ దురాని. ఈ పక్క ఏరియాలో అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నాం. నేను లోపల ఉన్నానండి. గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క, నేనేం అనలేను అని చెప్పాడు. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడండి. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. మాకు అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం చనిపోయాడో లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియదు సార్. నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను. నేను పోలీసులు చేశారని చెప్పగలను. ఇంటి గట్ట ఏం కాదు, ఆ మనిషి చనిపోయాడు, మనకు ఫోన్ చనిపోయాడు. మాకు 10:30 కదా వచ్చి సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే గానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు.
మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ చేసి మీ అందరికి కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్ గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు, బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ నుండి లేదా బయట నుండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడం చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు, శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు వచ్చి ఏరియంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించగా వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు.